ఇస్రో లాంచెస్ హోప్ మిషన్ ఇన్ లదాఖ్. ఓకే, మనకి బేసిక్గా గగన్యాన్ మిషన్స్లో భాగంగా ఆస్ట్రోనాట్స్ని లో ఎర్త్ ఆర్బిట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో ఈ లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించేటప్పుడు ఆస్ట్రోనాట్స్ ఏ విధంగా జీరో మైక్రోగ్రావిటీలో ఏ విధంగా రియాక్ట్ అవుతారు, సో వారి యొక్క ఫిజికల్ కండిషన్ ఎలా ఉంటుంది, వారి యొక్క మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందని స్టడీ చేయడం కోసం అని చెప్పేసి ఇస్రో వారు హోప్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 10 రోజులు ఈ హోప్ మిషన్లో ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. డ్యూరేషన్ వచ్చేసి 10 days హై ఆల్టిట్యూడ్ ఐసోలేషన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో హోప్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది? లదాఖ్ 400 feet హైట్లో ఉన్నటువంటి హోప్ మిషన్లో భాగంగా దీన్ని చేయడం జరుగుతుంది. పార్ట్ ఆఫ్ గగన్యాన్ అండ్ ఇంటర్ ప్లానెటరీ మిషన్స్లో భాగంగా దీన్ని టెస్ట్ చేస్తున్నారు. లాంచ్డ్ బై ఇస్రో పార్ట్నర్షిప్ విత్ ది ప్రోటో ప్లానెట్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో దాంతో పార్ట్నరింగ్ అయ్యి బేసిక్గా ఇస్రో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. హోప్ ఫెసిలిటీ యొక్క అబ్రివేషన్ ఏంటి? హిమాలయన్ అవుట్పోస్ట్ ఫర్ ప్లానిటరీ ఎక్స్ప్లోరేషన్. సో సిమ్యులేట్స్ మూన్ అండ్ మార్స్ లైక్ కండిషన్. సో మనకి మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా అవుటర్ ప్లానెట్స్కి సంబంధించిన సిచ్యువేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఈ హోప్ మిషన్లో భాగంగా క్రియేట్ చేసి ఆస్ట్రోనాట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారని టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ హోప్ మిషన్ని తీసుకొస్తున్నారు. ఇనాగ్రేటెడ్ బై ది ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ఓకే, July 31st, 2025 రోజున. సో 2 participants సెలెక్టెడ్ ఫ్రమ్ 135 అప్లికెంట్స్. సో మొత్తంగా ఈ హోప్ మిషన్లో రియల్ ఆస్ట్రోనాట్స్ని కాకుండా సెలెక్టివ్ మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి 135 అప్లికేషన్స్ వస్తే కేవలం 2 మాత్రమే సెలెక్ట్ చేశారు. సో వారు చాలా ఇంపార్టెంట్. ఒకరు వచ్చేసి రాహుల్ మొగలపల్లి, అదేవిధంగా యమన్ అకోత్. ఓకే, వీరిద్దరిని ఈ హోప్ మిషన్లో భాగంగా తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా వచ్చేసి మెడికల్ ఫిట్నెస్, అదేవిధంగా సైకలాజికల్ రెసిలియన్స్, అదేవిధంగా సిమ్యులేషన్ ఎక్స్పీరియన్స్లో బేస్ చేసుకొని సెలెక్షన్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హోప్ మిషన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.